కొన్ని వీడియోస్ చూసుకున్నట్టయితే ఇటీవల ఓల్డ్ సిటీలో కొన్ని కాలేజెస్లో కూడా హిజాబ్ని వేసి అమ్మాయిలు సాఫ్ట్గా ఈ లవ్ జిహాద్లో దింపుతున్నారు అండ్ ఇలాంటి జిహాద్లు ఇవన్నీ చేస్తున్నారు అనేసి. అంటే హిందూ అమ్మాయిలకి ఈ హిజాబ్ కట్టే వీడియోస్ ఇవన్నీ వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే అన్న, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మనం చాలామంది గుడికి టార్గెట్ చేస్తున్నారు. బండ్లాగూడల ఎంఐఎం కార్పొరేటర్ ఉండి, ఎంఐఎం కార్పొరేటర్ ఆయన నాలెడ్జబుల్ పర్సన్ ఉంది కాబట్టి ఆయన కార్పొరేటర్ ఉండును. చాలామంది ఆయన గుడిలో పోయి దర్శనం చేసినారు. మళ్ళీ బండ్లాగూడ తర్వాత చింగిచర్ల కేసు అయిపోయింది, ఇప్పుడు ముత్యాలమాతో టెంపుల్లో అయిపోయింది, నిన్న మళ్ళీ ఇది శంషాబాద్లో అయింది. గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉప్పుగూడ విషయంలో కానీ నేను మొత్తం అక్కడ ఉన్నా. గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు అంటే, ఆ గుడిలో పోయిన తర్వాత గాంజా వాళ్ళు అంటున్నారు, గాంజా అని డిక్లేర్ చేస్తున్నారు, లేదంటే పిచ్చోలు అనుకుంటున్నారు, లేదంటే మెంటల్ అంటారు. ఓకే బై, అది మెంటల్ పిచ్చోలు, లేదంటే గాంజా వాళ్ళు గుడికి వచ్చి లోపల గుసాంచిపోయి దాడి చేస్తున్నారు, మొత్తం టెంపుల్కి డ్యామేజ్ చేస్తున్నారు. ఆయన పిచ్చోలు మెంటలు. కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో, ఒక తపస్య కాలేజ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక అమ్మాయి, ఒక హిందూ అమ్మాయికి హిజాబ్ పెట్టుకొని ఒక ట్రైనింగ్ ఇస్తుంది. మీరు ఎట్లా హిజాబ్ పెట్టాలి, ఎట్లా హిజాబ్ పెడితే చాలా మంచిగా ఉంటాయని మీరు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ ఏమంటారు భయ్, ఆ అమ్మాయి పిచ్చోలు, ఇప్పుడు ఆ అమ్మాయి పిచ్చలు ఉన్నారు, మన జవాబు ఇవ్వాలి భయ్. జవాబు ఎవరు ఇవ్వట్లేదు అన్న. सीधे सीधे एक ही सवाल है ना, आप कॉलेज में हिजाब पहना के पागल कर रहे, मंदिरों में घुसकर हमारे सनातन धर्म को नष्ट कर रहे, और हम कुछ बोले तो आपको क्या बोल रहे, पागल है, मेंटल है, गांजेबाज है बोल रहे. यही एजुकेशन सिस्टम में पढ़े लिखे लोग एक हिंदू लड़की को हिजाब पहना के पागल और कन्वर्ट करने की कोशिश कर रहे. इसका सीधे सीधे क्या मकसद? ప్రాబ్లం ఏంది? ఒక హిందూ అమ్మాయి హిజాబ్ కట్టుకుంటే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం లేదంటే ఒక ముస్లిం అమ్మాయి కూడా మంత్రాలు అట్టాలి, బట్టు పెట్టుకోవాలి, లేదంటే గుడికి మాతోని రావాలి, మా అమ్మాయితోని గుడికి వచ్చి మంత్రాలు జాప్ చేయాలి, మన మంత్రాల కోసం మాట్లాడతాడు. ఆ ధైర్యం రాదు, ఆ ధైర్యం అస్సలు రాదు, చెప్పనికి కూడా చేత కూడా ఉండదు. ఎట్లా ఖాళీ మీరు ఒక్క అమ్మాయి కూడా చూపెట్టు అన్న, ఒక్క అమ్మాయి కూడా గుడిలో వచ్చి బట్టు పెట్టినని, ఒక్క అమ్మాయి కూడా చెప్పు మంత్రాలు వస్తాయని, ఒక్క అమ్మ కూడా చెప్పన్న మన ఫెస్టివల్లో తిరిగి మన ఏదైనా చేస్తేనే ఎవ్వరు కూడా రాదు, ఎవ్వరు కూడా చేయడు. కానీ మన అమ్మాయికి ఎట్లా ట్రాప్ చేయాలి అనే ఆలోచన అయితే కంపల్సరీ ఉంది అన్న.